ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మనకెంతో ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన తన ప్రజలను సరిచేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వారిని ఎంతగానో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి హెచ్చించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటూ గొప్ప కార్యమా? 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. ఈరోజు నువ్వు బహుగా ఫలిస్తే దేవుడికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యము. కనుక ఈరోజు ప్రభు నువ్వు ఆత్మ సంబంధంగా ఫలించాలని ఆయన లేఖనాలు విత్తుతూ ఉన్నప్పుడు శరీర సంబంధమైనటువంటి ఫలాలు ఫలించకూడదని ప్రభు అయితే మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. బిలాము అయితే ఏం చేశాడు? ఈరోజు ప్రతి క్రైస్తవులు కూడా గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దినాన మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామో మనం తెలుసుకోగలగాలి. కనుక మనం ఎప్పుడైతే సరైనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉంటామో అది దేవుడికి ఎంతో సంతోషకరంగా ఉంటుంది. అనేక మంది మనల్ని బట్టి ఆశీర్వదించబడుతూ ఉంటారు. కానీ బిలాము అయితే కయీను నడిచినటువంటి మార్గంలో నడిచారు. బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పుతోవ ఎంతో ఆతృతంగా అతను పరిగెట్టేలా చేసింది. కోరహ చేసినట్లుగా తిరస్కారం చేసి వారు నశించిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన దేవుడి యొక్క హెచ్చరికలు, దేవుడి యొక్క ఆలోచనలు మన యొద్దకు వస్తూ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నామో మనం తెలుసుకోగలగాలి. దుష్టుడైతే అనేక రకాలైనటువంటి ప్రతిఫలాలని మనకు చూపి బలహీనపరిచి దైవ సన్నిధిలో నుంచి తొలగిపోయేలాగా ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు విశ్వాస నిమిత్తము గట్టి పోరాటాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయవలసి ఉంటుంది. కనుక ఈ దినాన దేవుని సన్నిధిలోని నిరంతరం కూడా ఆయన మార్గంలో నడవడానికి మనం సమర్పించుకోగలగాలి. ప్రతిదాన్ని కూడా పరిశీలన చేయాలి. మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి దేవునికి ఇష్టకరంగా ఉంటాం లేదా అనేది మనం చూసుకోగలగాలి. చివరికి బిలామును హెచ్చరించడానికి ఆయనైతే అతని సొంత గాడితో అతను మాట్లాడించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. హోషేయ 14వ అధ్యాయము 9వ వచనం. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందరు. ఎవరైతే ఆయన మాటను నమ్ముతారో, ఆయన మాటను బట్టి ఆనందిస్తారో ఆ మార్గం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఇష్టపడేటువంటి వారు నిష్కపటమైనటువంటి ఆరాధన చేస్తారు. అటువంటి ఆరాధన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి బలిగా ఉంటుంది. కనుక పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక బలిపీఠాలని కడుతూ ఉన్నారు. తమకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా బలిపీఠాలను కట్టి ఆరాధన చేయడం కాదు, కానీ ఏదైనా శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలించాలని ఏదైనా ప్రభు అయితే కోరుకుంటూ ఉన్నారు. ఒక మనుషుడు మంచి ద్రాక్ష తోటను వేయించి అది మంచి ఫలములు కాస్తుందని ఆలోచన చేసినప్పుడు, అది కారు ద్రాక్షలు కాల్చినప్పుడు అతని హృదయంలో అతని పంట ఎంత ఎలాగైతే పోతుందో, ఈరోజు ప్రతి ఒక్కరి విషయంలో కూడా దేవుడు శ్రేష్టమైన వాటిని విత్తినప్పుడు శ్రేష్టమైనటువంటి ఫలాలు పొందాలని ఆశించడంలో తప్పులేదు. కనుక ఆయన యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. ఈరోజు మన ఆయనతో నడవాలంటే ఆయన చూపిస్తున్నటువంటి గొప్ప ప్రేమని మనం గ్రహించుకోవాల్సినటువంటి వారమే ఉన్నాము. కనుక ఆయన అంటూ ఉన్నారు, నీతి ఫలాలు ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమను కోత మీరు కోయడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వారికి ఎన్నడూ దున్నని బీడిభూమి దున్నిడి. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం. కనుక ఈరోజు శ్రేష్టమైనటువంటి ఫలాలు నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ ఫలాలను బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. అది ముఖ్యంగా గ్రహించుకోగలగాలి. దేవుని మహిమ కొరకే జీవించాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటామో అన్ని విషయాల్లో కూడా దేవుడు శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి నడిపిస్తారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకి సమయాలు అప్పగించుకుంటుండగా తండ్రి, నేను ఎదుకో మా కొరకు నువ్వు ఆత్మ సంబంధం విత్తి ఉన్నప్పుడు ప్రభువా, మా వల్ల శరీర సంబంధమైన ఫలములు ఫలించుకున్నట్లుగా మీరు కృప దయచేయండి తండ్రి. మా హృదయాల్ని దృష్టికి యథార్థమైన ఉండున్నట్లుగా సహాయం దయచేసి కృప చూపించమని, నీ మహిమతో నడిపించి బలపరచమని, ఇదేమైనా వాక్యం వింటున్నటువంటి వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.